నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నాను తల్లి. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు మీ జన్మస్థలం గురించి మాకు కొన్ని విశేషాలు మాతో పంచుకోగలరా అమ్మా? నేను మచిలీపట్నం దగ్గర కాజా అనే ఊరు లోపల పుట్టాను. మా తల్లిదండ్రులు పేరు కొండపల్లి హరిశ్చంద్రారెడ్డి గారు, కామేశ్వరమ్మ గారు. తర్వాత చిన్నప్పుడే మేము హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లోనే నా విద్యాభ్యాసం అంతా అయ్యింది. హైదరాబాద్లోనే ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేను మెడిసిన్ చదవడం 1966 నుంచి 1972 వరకు జరిగింది. అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమంలో మాకు 1 సంవత్సరం కూడా టైం పోయింది. అందువల్లనే 5 సంవత్సరాలది 6 సంవత్సరాలు అయింది. తర్వాత ఇంటర్న్షిప్ అయిపోయినాక, హౌస్ సర్జెన్సీ అయిపోయినాక 1974 ఏప్రిల్లో నేను వివాహం చేసుకున్న తర్వాత అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికా లోపల పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడము, తర్వాత స్పెషలైజేషన్ పీడియాట్రిక్ ఎనస్థీషియా, న్యూరో ఎనస్థీషియా చేయడం జరిగింది. ఆ పైన ఆల్బనీ మెడికల్ కాలేజ్లో నేను టీచర్గా కొన్ని సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 1986లో నా గురువు మహర్షి మహేష్ యోగ్ గారు ఆయుర్వేద ఫర్ ది ఫస్ట్ టైం అమెరికాకి తీసుకొచ్చారు, వెస్ట్కి. అప్పుడు నేను ఉత్సాహంతో ఆయుర్వేదం నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇట్లా అలోపతి ఆయుర్వేద రెండు కలిపి చేయడము, ప్రాక్టీస్ చేయడము 1996 వరకు జరిగింది. 1996 తర్వాత నేను ఫుల్ టైము ఆయుర్వేద దానికి ప్రమోట్ చేయడానికి నా టైం అంతా కూడా వినియోగించడం జరిగింది. 1999లో నేను డైరెక్టర్ ఆఫ్ మహర్షి ఆయుర్వేద సెంటర్ వాషింగ్టన్కి వెళ్ళడం జరిగింది. ఈ లోపల నేను ఒక 12 పుస్తకాలు, ఆయుర్వేద పుస్తకాలు రాశాను. 1988లో ఫస్ట్ టైము ఆల్బనీలో ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. నా పేషెంట్స్లోనే ఒక 6 ఫార్మర్స్ని తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, ఇది ఆయుర్వేదం ప్రకారంగా మనము ఈ పెస్టిసైడ్ ఫుడ్ తినకూడదు అని చెప్పి నా పేషెంట్స్లోనే 2000 మంది, అంటే ఒక 100 ఫ్యామిలీస్ని తీసుకొని 200 ఫ్యామిలీస్, 500 ఫ్యామిలీస్, మొదలు 100 ఉండే, తర్వాత 200, తర్వాత 500 ఫ్యామిలీస్లో 2000 మందికి ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు అది ఫస్ట్ ఉద్యమం అన్నమాట ఆర్గానిక్కి. తర్వాత న్యూయార్క్ సిటీలో, తర్వాత లాస్ ఏంజలీస్లో ఇదంతా రావడం జరిగింది. సో నా జీవితం అంతా కూడాను ఈ ఆయుర్వేదం చదవడంతో చాలా మార్పు వచ్చింది. తర్వాత ఆధ్యాత్మికంగా ఈ ధ్యానం చేయటము, భావాతీత ధ్యానం చేయటము, వీటన్నిటితోటిను ఇక ఆధ్యాత్మికంగాను పుట్టినప్పటి నుంచే ఆధ్యాత్మికత అనేది ఉన్నది. పుట్టినప్పటి నుంచే నాకు ఆధ్యాత్మికమైన ఫ్యామిలీలో పుట్టాను, ఆధ్యాత్మికత ఉన్నది. 1992లో నాకు నిర్వికల్ప సమాధి జరిగింది. చాలా 4-5 గంటలు నిర్వికల్ప సమాధిలో ఉండిపోయాను. అప్పుడు పూర్తిగా ఈ ఆత్మ అనుభూతి జరగడంతో, ఆత్మజ్ఞానం కలగడంతో కంప్లీట్గా చేంజ్ అయింది. నేను ఒక లిమిటెడ్ మనిషిని కాను, నేను ఒక చిన్న వస్తువుని కాను, అనంతమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మని నేను అని చెప్పేసి దృఢంగా సంకల్పం జరిగింది. అయినా కూడాను నేను ఆ తర్వాత మళ్ళీ ఈ రిపీటెడ్ సమాధులు జరగటము, ఈ ప్రోగ్రెషన్ కావటము అయ్యింది. 1999లో వాషింగ్టన్ మూవ్ అయినాక నా లోపల చాలా విపరీతమైన కోరిక వచ్చింది. కంప్లీట్లీ ఎన్లైటన్మెంట్ కావాలి, 24 గంటలు ఆత్మ అనుభూతి ఉండాలి, ఈ రాత్రిపూట అయినా కూడా 24 గంటలు ఉంటేనే దాన్ని కంప్లీట్ ఎన్లైటన్మెంట్ ఉంటుంది. అది ఆత్మ ఎప్పుడు కూడా మబ్బులు
సూర్యుడికి మబ్బులు పట్టినట్టుగా ఉండకుండాను ఆత్మ ఎప్పటికీ అట్లాగే ఉండాలి, ప్రకాశవంతంగానే ఉండాలి. సో దాని కొరకు అని చెప్పేసి దాన్ని ఫుల్లీ అవేక్ స్టేట్ అంటారు. ఫుల్లీ అవేక్ స్టేట్ అంటారు. ఇది జరగాలి అని చెప్పేసి అనేసి ఈ సంకల్పంతో 2006 వరకు కూడా వాషింగ్టన్లో ఉండి 2007 జనవరిలో ఒక నిర్ణయం తీసుకుని నా ఫ్యామిలీతోటి అనుమతి తీసుకొని నేను ఇండియాకు వచ్చి తిరుమలకి వెళ్ళడం జరిగింది. తిరుమలలో నేను కొద్ది సంవత్సరాలు అక్కడ తపస్సు గోగర్భంలో ఉంటిని. ఆ తర్వాత 2012 అనుకుంటాను, 2012 నేను హిమాలయాస్కి వెళ్ళాను. హిమాలయాస్కి వెళ్ళి అక్కడ కౌసానీలో ఒక సంవత్సరం, తర్వాత రిషికేశ్లో ఉండడము జరిగింది. ఈ టైం లోపల నాకు పూర్తిగాను ఈ కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే విశ్వ కాన్షియస్నెస్ చైతన్యము, తర్వాత గాడ్ కాన్షియస్నెస్ దైవ చైతన్యము, యూనిటీ కాన్షియస్నెస్ బ్రహ్మీ చైతన్యము, ఇవి వరుసన కూడా జరగడం జరిగింది. అంటే ఒక్కొక్క సంవత్సరం 2 years అట్లా పడతా ఉంటుంది ఈ మార్పు రావడానికి, ఈ బ్రహ్మీ చేతన రావడానికి. అది జరిగిన తర్వాత ఫుల్లీ ఎన్లైటెండ్ స్టేట్ వచ్చింది అని అనుకున్నప్పుడు అది పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎవరికి చెందిన దాన్ని కాను, అందరూ నాకు చెందిన వాళ్ళేను, నేను మాత్రం ఎవరికి చెందిన దాన్ని కాను. ఇది యూనివర్సల్ హార్ట్, ఇది యూనివర్సల్ అంతా కూడా ఆత్మమయము అని చెప్పి ఇది దృఢంగా ఉన్నప్పుడు, ఇది భావన కాదు, ఇది దృఢంగా ఉన్నప్పుడు అప్పుడు సన్యాసం తీసుకోవాలి అనే ఒక సంకల్పన జరిగింది. అప్పుడు నా భర్త గారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు దానికి అనుమతి ఇచ్చారు. ఇవ్వడంతో 2016లో మకర సంక్రాంతి నాడు జనవరి తెల్లవారుజామున 3:30 గంటలకి గంగా తీర ఒడ్డున 11 మంది పండితులతోటి 4 పీఠాధిపతులతోటి నేను పూర్ణ సన్యాసం తీసుకోవడం జరిగింది. నేను పూర్ణ సన్యాసము ఎన్లైటన్మెంట్ తర్వాత తీసుకున్నాను. చాలామంది సన్యాస క్రమంలో ఉంటారు, వచ్చి తర్వాత 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉండి వాళ్ళు పూర్ణ సన్యాసులు అవుతారు. కానీ మాతాజీ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతనే నేను సన్యాసం తీసుకున్నాను. అప్పుడు 2017లో సన్యాసం తీసుకున్నాక ఇంకా ఏం చేయాలి, ఏమున్నది చేయడానికి అనేసి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక ప్రేరణ కలిగింది, ఒక దైవ ప్రేరణ, జగన్మాత ప్రేరణ. నువ్వు వేదమాతకి సేవ చేస్తే బాగుంటుంది, వేదిక్ భారత్ కొరకే పాటుపడితే బాగుంటుంది అని చెప్పేసరి ఎట్లా చేయాలి, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి హైదరాబాదుకు వచ్చి స్వస్థలంకి వస్తేనే బాగుంటుంది, అప్పుడు ఇక్కడ మనుషుల లోపల ఉండడం ఉంటుంది అని చెప్పేసని జనార్దన్ గారు కూడా 2017 జూన్లో నేను హైదరాబాద్ రావటము, వేదిక్ భారత్ ప్రాజెక్టు. సో ఈ ఫస్ట్ ప్రాజెక్టు ఐడియల్ వేదిక్ విలేజెస్ ఆఫ్ రామ్రాజ్ అని చెప్పి ఒరిస్సాలో స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీరు అడుగుతుండొచ్చు, ఒరిస్సాలో ఎందుకు స్టార్ట్ చేశారు మాతాజీ అని చెప్పేసని. ఎందుకనంటే నా దగ్గర అప్పుడు నేను రిషికేశ్లో ఉన్నప్పుడు నా దగ్గర ఒరిస్సా పండితులు చాలామంది చుట్టూ ఉండేవాళ్ళు, ఎప్పుడు కలివిడిగా ఉండేవాళ్ళు. ఒక పండితుడు నాతో పాటు ఉండేవాడు, ఆయన పేరు బనమాలి. ఆయన అన్నారు, మాతాజీ మీరు ఒరిస్సాలో చేయడము మేమంతా కూడా సహాయం చేస్తాము, మీరు అక్కడే మొదలుపెట్టండి అనేసి. సో అక్కడ మొదలుపెట్టిన తర్వాత మేము 35 గ్రామాల్లో 35 స్కూల్స్ లోపల ఈ భావాతీత ధ్యానము తీసుకురావడం మొదలైంది. భగవద్గీత అక్కడ విమెన్కి నేర్పించటము మొదలుపెట్టాము. తర్వాత అంతలో కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ వచ్చినప్పుడు స్కూల్స్ అన్నీ మూసుకుపోయి అంత చెల్లాచెదరైంది. తర్వాత ఈ సెక్యులర్ అని చెప్పేసి భగవద్గీతను స్కూల్స్ లోపలికి రానియలేదు. అప్పుడు మేము అనుకున్నాము, దీని ప్రోగ్రాం మారుద్దాము, ఈ వేదిక్ టెక్నాలజీ స్కూల్స్ అని పెట్టేసి 45 నిమిషాలు ఈ ఆధ్యాత్మిక ప్రోగ్రాము, ధ్యానము, తర్వాత భగవద్గీత ఇవి చెప్పడము, యోగా ఇవిను,
తర్వాత 1:30 గంట వీళ్ళకి ట్యూషన్. ఎందుకంటే ఈ పిల్లలందరూ కూడా స్కూళ్ళకి సరిగ్గా వెళ్ళేవాళ్ళు కాదు, స్కూళ్ళకి వెళ్ళినా కూడా సరిగ్గా నేర్చుకునేవాళ్ళు కాదు. అందుకనేసి ఒక తరం మారాలి అనే దృక్పథంతో ఈ వేదిక్ టెక్నాలజీ స్కూల్స్ 2:30 గంటలు 45 నిమిషాలు ఆధ్యాత్మికత, 1:30 గంట ట్యూషను, వాళ్ళతోటి హోంవర్క్లు అవి చేయించటము. దీంతో అసలు మొత్తంగా మారిపోయింది. ఇప్పుడు 70 విలేజెస్లో ఉన్నాం మేము. ఈ పిల్లలు నేర్చుకుంటుండేటప్పటికి తల్లులు కూడా వాళ్ళు ఒక సత్సంగం మొదలుపెట్టారు. వాళ్ళకి సేమ్ ధ్యానం చేస్తారు, యోగా చేస్తారు, గీత నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళ బాధలు సాధకాలు, తర్వాత ఈ మన యొక్క ట్రెడిషన్స్ కల్చర్ గురించి వాళ్ళు నేర్చుకోవడము. అప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కూడా మొదలుపెట్టాము వాళ్ళకి. ఈ 4 years బ్యాక్ కోవిడ్ రాకముందు 1 year బిఫోరు ఆర్గానిక్ అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంటు. ఆర్గానిక్ మనం ఐడియల్ వేదిక్ విలేజెస్ ఆఫ్ రామరాజ్ అంటేనే మనకి ఆర్గానిక్ కృషి ఉండాలి. ఈ ఆర్గానిక్ కృషి మనకి 70 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం నార్మల్గా ఉండేది. విలేజెస్ లోపల గోవులన్నీ ఉండేవి, గో సంపత్తి ఉండేది, అవే వాడేవాళ్ళు. మరి ఈ పెస్టిసైడ్స్, ఈ కెమికల్స్ వాడేవాళ్ళు కాదు. పండగలన్నీ కూడా నిండుగా జరుపుకునేవారు. ఈ డైలీ రొటీన్సు, ఈ ఆయుర్వేదిక్ డైలీ రొటీను, సీజనల్ రొటీను, ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి ఈ బిహేవియర్ రసాయనం, దాన్ని ఆచార్య రసాయన అంటారు. మన బిహేవియర్, మన ప్రవర్తన, ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు ఆధునికంగా కూడా ఇది పెద్ద సబ్జెక్టు. బిహేవియర్ మెడిసిన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తారుమారైపోయినాయి. ఇవన్నీ కూడా విలేజెస్ లోపల తీసుకొస్తే ఈ వేదిక కృషి, ఈ వేదిక్ టెక్నాలజీ స్కూల్స్, ఈ పిల్లలు భగవద్గీత నేర్చుకోవటము, ధ్యానం చేయటము, నార్మల్గా యోగా చేయటము, తల్లిదండ్రులతోటి చుట్టుపక్కల మనుషులతోటి ప్రవర్తన సరిగ్గా ఉండటము, తర్వాత సరైన ఆయుర్వేదిక్ ఫుడ్ అవన్నీ తీసుకోవటము, ఆయుర్వేదిక్ దినచర్య, ఋతుచర్యలు ఇవి పాటించటము, ఆ తర్వాత మన పండగలు, వాటి యొక్క వాల్యూస్, మన యొక్క సంస్కారాలు, మన యొక్క ఇవన్నీ మళ్ళీ పరిచయం చేసుకోవటము. సంస్కృత భాషను కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది భగవద్గీత మొదలుపెట్టినప్పుడు. సో ఇవన్నీ కూడా పునరుద్ధరణ చేసేటప్పటికి ఇవి 3 పువ్వులు 6 కాయల్లాగాను ఇదివరకు ఎట్లా ఉండేయో పూర్వకాలంలో విలేజెస్ ఆ విధంగానే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ వేదిక్ కృషి గురించి చెప్తాను. ఈ 4 సంవత్సరాల క్రితము మేము వేదిక్ కృషి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు చిన్న రైతుల్ని తీసుకున్నాము. 1 ఎకరం నుంచి 4-5 ఎకరాలు ఉన్నవాళ్ళని. వాళ్ళు చాలా పేదవాళ్ళు, చాలా అప్పుల్లో ఉన్నవాళ్ళు, చాలా బాధల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు అన్నారు, మాకెందుకమ్మా ఈ ఆర్గానిక్ అగ్రికల్చరు, మాకు పంట పోతే మేమేం తింటాము, మాకు వద్దు అన్నారు. అయినా కూడా మేము పట్టుబట్టి, నాయనా ఇది చెయ్యాలి, ఇది చేయకపోతే ఈ భూమి అంతా కూడా పాడైపోతుంది, ఇంకొక 10-20 సంవత్సరాల్లో మీరేమి పంటలు పండించుకోలేరు, దీనివల్ల ఈ పెస్టిసైడ్స్ అన్నీ భూమిలోకి పోయి నీరంతా కూడా పాడైపోతున్నది, ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఇదవుతున్నాయి, ఇవే మరి జంతువులు కూడా తింటున్నాయి, ఆవులు కుక్కలు ఇవి కూడా ఇవే ఫుడ్లు తింటున్నాయి కదా, వాటికి కూడా ఇది ఉంటుంది. మరి మీ పిల్లలకి చూడండి, ఇప్పుడు మీరు అందరికీ కూడాను ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు నిజానికి రైతులకి కాన్ఫిడెన్స్ లేకుండే. వాళ్ళు అసలు మేము దీన్ని చేయలేము అనే ఒక దీనిలోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు అనేక రకాలుగా అన్ని వింటూ ఉంటారు, ఇది ఫెయిల్యూరు అని చెప్పేసి అని. అయితే నేనన్నాను, ఫెయిల్యూర్ ఎక్కడొస్తుంది, మనం దాని గురించి క్షుణ్ణమైన నాలెడ్జ్ లేనప్పుడు, దాని మీద సరైన పరిశీలన లేనప్పుడు, దానిని సరిగ్గా ఫాలో అప్ చేయనప్పుడు అప్పుడు వస్తుంది ఫెయిల్యూర్. దాని మీద శ్రద్ధ పెడితే ఫెయిల్యూర్ ఎక్కడొస్తుంది, రాదు. తర్వాత మనకి ఈ వేదిక్ కృషిలో గోవు యొక్క రసాయనాలు తీసుకుంటే, గోమూత్రంతో గోబర్తోటిను ఆయుర్వేద రసాయనాలు, ఇదొక వృక్ష ఆయుర్వేద, ఇదొక హోల్ బ్రాంచ్ ఇది. ఇవి వాడుతున్నప్పుడు మనకి న్యాచురల్గాను ఈ ఖర్చు అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అవి కెమికల్స్ కొంటలేదు కదా,
ఒక 3 సంవత్సరాలు ఓపిక పట్టాలి. 1.5-2 సంవత్సరాల లోపల నీకు భూమి ముందలో ఫస్ట్ ప్యూరిఫై అయిపోతుంది. అదే నువ్వు ఈ గోవు ఈ పదార్థాలు లేకుండాను 10 సంవత్సరాలు పడుతుంది నువ్వు ప్యూరిఫై చేయాలంటేను అనేటప్పటికీ వాళ్ళు కొంతమంది ముందుకొచ్చినప్పుడు మాకు ఒక విషయం అర్థమైంది. ఈ విధంగా మేము 4-3 టీచింగ్ చేయడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసని అప్పుడు మేము 4500 స్క్వేర్ ఫీటు ట్రైనింగ్ సెంటర్ని నిర్మించాము సోన్పూర్ లోపల. ఇది ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఒరిస్సా. నాతోటి ఎవరో అన్నారు, మాతాజీ అసలు ఇండియాలోనే లేదండి వేదిక కృషి ట్రైనింగ్ సెంటర్, దాన్ని వేద వ్యవసాయ వికాస కేంద్రం అన్నాము సంస్కృతం లోపల. వేద వ్యవసాయ వికాస కేంద్రం. ఈ వేదిక కృషి సెంటర్ అనేది అసలు లేదండి ఎక్కడాను అని చెప్పేసి అదైతే నాకు తెలియదు, కానీ ఒడిస్సాలో మాత్రం ఫస్ట్. అప్పుడు మేము అది నిర్మించిన తర్వాత మేము అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ని కలవడం జరిగింది. ఆయన తర్వాత మేము అన్నాము, మీరు దాన్ని ఆవిష్కరణ చేయండి, మేము మళ్ళీ హైదరాబాద్ నుంచి వస్తాము ఆవిష్కరణకి. కొద్ది లోపల పనులు ఉండినాయి. అంతలోకి కోవిడ్ వచ్చింది. ఫిబ్రవరి 1st వీక్ కోవిడ్ వచ్చింది. మేము డిసెంబర్లో అక్కడికి వెళ్ళాము. డిసెంబర్ అంతకుముందు 2 నెలల ముందు అక్కడికి వెళ్ళాము. ఆల్మోస్ట్ అయిపోయింది. సరే, ఈ కోవిడ్ తోటి కొంత ఇది ఆగడం జరిగింది. కానీ ఇప్పుడు 300 ఫార్మర్స్ ఉన్నారు. మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ చేసాము. 20 విలేజెస్ నుంచేను 15 ఫార్మర్స్ ఒక్కొక్క విలేజ్ నుంచేను తీసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ లీడర్ ఉంటారు. ఆ ఒక్కొక్క గ్రూప్లోనూ ఒక్కొక్క పంట పండిస్తూ ఉంటారు. ఒక వెజిటబుల్ కానీ, ఒక ధాన్యం కానీ, ఏదన్నా కానీను. ఒక ఆర్గనైజర్ ఉన్నారు, ఒక సూపర్వైజర్ ఉన్నారు. ఇప్పుడు కనీసం ఒక 1000 మంది అడుగుతున్నారు, మాతాజీ మేమంతా కూడా జాయిన్ అవుతాము అని చెప్పేసి. ఈ విధంగా నేను ఒకటి సక్సెస్ చేసేటప్పటికి ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. ఒక వేదిక్ టెక్నాలజీ స్కూల్స్ 5-6 సక్సెస్ఫుల్ అయ్యేటప్పటికి, పిల్లలు బాగా చదువుకుంటుండేటప్పటికి, వాళ్ళ లోపల ప్రవర్తన బాగుండేటప్పటికి, వాళ్ళ లోపల ఆనందం వచ్చేటప్పటికి, ఎంత ఆనందంతో వస్తారు స్కూల్కి చూసేటప్పటికి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు విలేజెస్ లోపల మాకు కావాలి అంటున్నారు. ఒక 200 విలేజెస్ అని అడుగుతున్నారు ఇప్పుడు. మేము పూరిలోను, తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సోన్పూర్లోను. యాక్చువల్లీ 3 డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ చేసాము అప్పుడు కోవిడ్ ముందల. కటక్ డిస్ట్రిక్ట్, పూరి డిస్ట్రిక్ట్, సోన్పూర్. తర్వాత కటక్ డిస్ట్రిక్ట్ డ్రాప్ చేయడం అయింది, ఎందుకంటే అక్కడ కోవిడ్ తర్వాత కోఆర్డినేటరు ఆయన దొరకలేదు. సో అది డ్రాప్ చేసాం. కానీ ఈ 2 విలేజెస్ లోపల ఇప్పుడు శుభ్రంగా జరుగుతున్నది. ఆ టైంలోనే మేము కొంచెం వరంగల్లోనూ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక 3-4 విలేజెస్ ట్రై చేసాం. కానీ ఆ కోవిడ్ టైంలో కష్టమైపోయింది. కానీ ఇప్పుడు సంగారెడ్డిలో 5 విలేజెస్ న్యాల్కాల్ మండలంలో స్టార్ట్ చేసాము. అక్కడ కూడా బాగా జరుగుతున్నది. చాలా విలేజెస్ అడుగుతున్నారు అక్కడ. ఇప్పుడు ఫార్మర్స్ కూడా కలిశారు. కానీ తెలంగాణలో వేదిక ఆర్గానిక్ అగ్రికల్చర్ తీసుకురావాలని అంటే ముందర గోవులు కావాలి. తర్వాతనే మనం ఆర్గానిక్ అగ్రికల్చర్ స్టార్ట్ చేయగలము. అందుకనే ఈ గోశాలలు పెట్టాలి. పెద్ద గోశాలలు అట్లీస్ట్ 100-1000 ఆవులు ఉండే గోశాల పెడితే ఒక 10 గ్రామాల కన్నా ఒక గ్రూప్, ఎందుకంటే ఒక్కొక్క ఫార్మర్ తోటి మనం డీల్ చేయలేము. ఒక గ్రూప్ ఫామ్ కావాలి. FPO 300-500 ఫార్మర్స్ తీసుకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వటము, మన ఫాలో అప్ చేయటము, ఒక టీం తయారు చేయటము ఈజీ అవుతుంది. అప్పుడే సక్సెస్ క్రియేట్ చేయగలము. సో ఎందుకంటే ఒక చోట చేసినప్పుడు మనకు అర్థమైంది కదా, ఈ విధంగా చేస్తేనే అవుతుంది అని చెప్పేసి. అందుకే మాతాజీ ఇప్పుడు గోశాలలు మాకు ఇక్కడ అవసరం ఉన్నది, ఒరిస్సాలోనూ అవసరం ఉన్నది. తర్వాత ఇది ఇలా జరుగుతుండేటప్పటికీ అస్సాంలోను విశ్వనాథ్ డిస్ట్రిక్ట్ లోపల అక్కడ ఒక ఆచార్య అడిగారు, మాతాజీ ఇక్కడ వచ్చి ఒక 5 విలేజెస్లో స్టార్ట్ చేయండి అనేసి. ఒక విలేజ్ అన్నారు. నేను అన్నాను, లేదు నాన్న, ఒక విలేజ్కి మేము చేయలేము, 5 విలేజెస్ ఒక యూనిట్ ఉండాలి. ఎందుకంటే మాకు ఒక కోఆర్డినేటర్ ఉండాలి. 5 విలేజెస్కి ఒక కోఆర్డినేటర్ అయితే దెన్ ఈ స్కూల్స్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఈ స్కూల్స్.
ఆ తర్వాత విమెన్ సత్సంగ్ వస్తాయి, తర్వాత అగ్రికల్చర్ వెళ్తుంది. సో 5 విలేజెస్ మేము అక్కడ విశ్వనాథ డిస్ట్రిక్ట్లోనూ స్టార్ట్ చేసాము. ఇప్పుడు అవి కూడా బాగా జరుగుతున్నాయి. అవి కూడా వృద్ధి కావాలని చెప్పేసనే వాళ్ళు ఆశిస్తున్నారు. అయితే మాతాజీ ఉద్దేశం ఏమిటి అని మీరు అడిగితే, ఒక తరం మారాలి, ఒక తరం మారాలి, ఒక తరము మన పిల్లలతో బాగా వృద్ధి చెందాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, ఒక తరం మారాలి, ఒక తరము ఫార్మర్స్ మారాలి, వాళ్ళు కెమికల్ వ్యవసాయం వదిలిపెట్టేయాలి. కొత్త తరం వాళ్ళు యంగ్ పీపుల్ అక్కడ ఇక్కడ మైగ్రెంట్ వర్కర్స్గా వెళ్ళకుండాను వాళ్ళ ఊళ్ళో ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఎంతో డిగ్నిఫైడ్గాను ఆనందంగాను బతకొచ్చు. ఒక్క తరం ఆఫ్ న్యూ ఫార్మర్స్ కావాలి, ఒక్క తరం ఆఫ్ న్యూ విమెన్ కావాలి. ఆత్మస్థైర్యంతో, ఆనందంతో, విశ్వాసంతో మేము మా ఫ్యామిలీస్ని మేము చూసుకోగలము, మేము ఏమంటారు పురోగమనం ఎవల్యూషనరీగా ఉండగలము, మేము కొత్త స్కిల్స్ నేర్చుకోగలము అని చెప్పేసి ఆ ధైర్యంతో ఉండే ఒక తరం విమెన్ కావాలి. ఇది ఒక ఫ్యామిలీ. ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎవరున్నారు? తల్లి, తండ్రి, పిల్లలు, మామలు, తర్వాత అమ్మమ్మలు, నాయనమ్మలు, గోవులు. మన గోవులు కూడా పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ మన ఊరి లోపల. ఇది వైదిక్ ఫ్యామిలీ, ఇది వేదిక్ ఫ్యామిలీ. అందుకని చెప్పి ఈ పునరుద్ధరణ కొరకి చేయడము. అయితే ఇప్పుడు ఆశయం ఏంటి? ఒక్కొక్క విలేజ్లోనూ మినిమం ఒక వేదిక్ టెక్నాలజీ స్కూల్ ఉండాలి. మినిమం ఒక వేదిక్ టెక్నాలజీ స్కూల్, ఇంకా ఎక్కువ ఉంటే పర్వాలేదు. 4,000-5,000 మంది ఉన్న పాపులేషన్ ఉంటే 4-5 స్కూల్స్ వెళ్తాయి. అట్లీస్ట్ 3-4 సత్సంగులు, ఒక్క సత్సంగ్ మినిమమ్, ఒక్క గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ మినిమమ్. ఇది వచ్చేటప్పటికి మనకి మళ్ళీ ఊళ్ళన్నీ కూడా కళకళలాడతాయి. యంగ్ పీపుల్ ఎంతోమంది చిన్న చిన్న ఉద్యోగాలతోటి ఎంతో కష్టపడి మైగ్రెంట్స్గా వచ్చి బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఊళ్ళ లోపల వెళ్ళి అగ్రికల్చర్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ కాటేజ్ ఇండస్ట్రీ, కుటీర పరిశ్రమలు ఎన్నో స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అంటే ఒక ధాన్యమే కాదు, మనకి హనీ ఉన్నది, బ్యాంబూ ఉన్నది, ఖాదీ ఉన్నది, ఎన్నో రకాలుగా గ్రాస్, కుస్కుస్, మ్యాట్స్ ఇవన్నీ తయారు చేసేవి. నేను ఎంతోమంది విమెన్ అడిగితే స్త్రీలని వాళ్ళు ఎంత గర్వంగా చెప్పేవాళ్ళు, మా నాయనమ్మ ఈ పచ్చడి చేసేది, మా అమ్మమ్మ ఈ డ్రింక్ తయారు చేసేది, లస్సీ ఇట్లా చేసినట్టు ఎవరు చేసేవాళ్ళు కాదు, మా అత్తమ్మ ఈ పాపడు చేసేది అని చెప్పేసి వాళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత మాకు ఈ ఆర్ట్స్ వచ్చు, ఇది అల్లటం వచ్చు, ఈ బుట్ట చేయడం వచ్చు, అది చేయడం వచ్చు, ఇవన్నీ చెప్పేసి అనేసి. అందుకని ఈ విధంగాను మనము కొంచెము కృషి, నేనేమనుకుంటానంటే ఒక 10 సంవత్సరాలు కృషి పెట్టగలిగితే మొత్తంగా మారిపోతుంది. మాకు ఎక్కడ లోటు వస్తుంది మాకు అంటే ఓన్లీ ఫండింగ్, అంతే నాన్న. అమ్మ, మీరు 10 సంవత్సరాలు హిమాలయాల్లో ఉండి తపస్సు చేశారు. అసలు ఆ తపస్సు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? మీకు ఇంకెవరైనా ఆధ్యాత్మిక గురువు ఎవరైనా మీకు ఆ ఆలోచనను మీతో వివరించారా, లేక మీ సొంత నిర్ణయమా? 1992లో నిర్వికల్ప సమాధి జరిగిన తర్వాత, 4-5 గంటల నిర్వికల్ప సమాధి జరిగిన తర్వాత నేను పూర్తిగా ఆత్మని అని తెలుసుకున్నాక అప్పుడు అనిపించింది, ఈ విధంగా జీవితం కొనసాగడం ఉత్తమైనది కాదు, పూర్తిగా జీవన్ముక్తి పొందాలి, పూర్తి ఎన్లైటన్మెంట్ ఉండాలి అని చెప్పేసని. పోతే గురువు యొక్క ప్రభావం ఎప్పటికీ ఉంటుంది నాన్న, గురువు యొక్క ప్రభావం ఎప్పటికీ ఉంటుంది. పోతే నాకు జగన్మాత తోటి మొదటి నుంచి కూడా చాలా దగ్గర సంబంధం ఉండేది. ఇప్పుడు మీరందరూ అనుకుంటారు రామకృష్ణ పరమహంస గారు జగన్మాత తోటి రోజు మాట్లాడేవారని చెప్పి. నాకు కూడా అదే విధంగా
సన్నిహితంగా ఉండేది జగన్మాత. నేను తర్వాత ఈ ధ్యాన సమాధులు కొనసాగుతూనే ఉండినాయి, కొనసాగుతూ ఉండి ప్రోగ్రెషన్ అవుతూ ఉండింది. రాత్రిపూట కూడా ఆత్మ కనుమరుగు అయ్యేది కాదు, ఆత్మ అలాగే ఉండిపోయేది 24 గంటల్లోనూ. అయితే 2005లో నేను ఇండియాకి రావటం జరిగింది, వారణాసి రావటము. వారణాసి వచ్చినప్పుడు ఇక్కడ అప్పుడు 13 రోజులు అక్కడ ఉన్నాను. ఈ 13 రోజులు కూడా ఒక్కొక్క ఘాట్ లోపల పొద్దున్నే తెల్లవారుజామున గంగా స్నానం చేసి నేను తపస్సులో ఉండేదాన్ని. ఆ టైంలో ఒక జగన్మాత ప్రేరణ వచ్చింది, నువ్వు కంప్లీట్గా ఎన్లైటన్మెంట్ కావాలి అనుకుంటే ఇండియాకి తిరిగి రావాలి అని చెప్పేసాను. అప్పుడు నేను ఈ ప్రశ్న వేశాను, సమాధిలో ఉంటూనే ఈ ప్రశ్న సైలెన్స్ లోపల. నేను ఎలా రాగలను, నాకు ఇంత పెద్ద ప్రాక్టీస్ ఉన్నది, భర్త పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, సంసారం ఉన్నది, ఏ విధంగా నేను రాగలుగుతాను అని. అప్పుడు జగన్మాత నవ్వింది, అన్నీ నీకు ఏర్పాటు అవుతాయి, అన్నీ కూడా సక్రమంగా అవుతాయి, నువ్వు రాగలుగుతావు, నువ్వు ఎన్లైటన్మెంట్ వస్తుంది నీకు అని చెప్పేసి అని ఆమె భరోసా ఇచ్చింది. అప్పుడు నేను తిరిగి వచ్చిన తర్వాత 2006లో ఇదంతా కూడా జరిగింది. ఎట్లా ఏర్పాటు చేయాలి జనార్దన్ గారితో మాట్లాడి ఆయన అన్నారు, సరే నువ్వు తపస్సు చేసుకోవాలని అంటే వెళ్ళు అని చెప్పేశారు. సో 2007 జనవరిలో నేను తపస్సు కొరకే ఫస్ట్ నేను తిరుమలకి వెళ్ళాను. తిరుమలలో అక్కడే నేను ధ్యాన సమాధుల్లోనే ఉంటూను ఒక పండితుడు నా దగ్గర ఉండే, అతను రోజు కూడా రుద్రాభిషేకం చేసేవాడు. ఈ ధ్యాన సమాధులతోటే అక్కడ 24 గంటలు ఈ ఆత్మ అనేది చెదరకుండా ఉండటము ఒక 2 నెలల్లో కంప్లీట్గా ఏర్పడింది. ఆ తర్వాత ఈ గాడ్ కాన్షియస్నెస్, దైవ చైతన్యము ఏర్పడింది. ఆ తర్వాత ప్రోగ్రెషన్ అవుతూ వచ్చింది. బ్రహ్మీ చైతన్యం మాత్రము హిమాలయాల్లో జరిగింది. ఈ తపస్సు చెయ్యాలని ఎందుకు అనుకుంటారు అని అంటే, ఒక పురోగమనం మొదలైనాక, ఒక పుష్పం వికసించటం మొదలైనాక పుష్పం ఆగలేదు, పూర్తిగా వికసించాలి. అది 1000 పెటల్స్ అన్నా ఉండనేయి, అది పూర్తిగా వికసించాలి, పూర్తిగా పరిమళించాలి, పూర్తిగా దాని లోపల ఉన్నటువంటి అందమంతా కూడా ప్రదర్శన కావాలి. ఎక్కడ ఆగలేదు, అది పురోగమనము. అట్లాగే ఈ ఆధ్యాత్మిక దీని లోపల కూడాను ఒకటి తెలిసినప్పుడు, నువ్వు ఆత్మమే అని తెలిసినప్పుడు నెక్స్ట్ ఏంటి, నువ్వు దైవము కూడాను. యు ఆర్ ద సేమ్ కాన్షియస్నెస్ ఎస్ గాడ్ కాన్షియస్నెస్ లోపల నేను భగవంతుడు అని అన్ను, బట్ ద కాన్షియస్నెస్ నీది భగవంతుడిది ఒకటే కాన్షియస్నెస్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత బ్రహ్మీ చైతన్యము, ఇదంతా ఉన్నదంతా కూడా ఒకటే పదార్థము బ్రహ్మ, ఆత్మ అనేది ఒక్కటేను, అన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి, ఆత్మ నువ్వే అనేది ఖచ్చితంగా తెలవడమే బ్రహ్మీ చైతన్యము. ఈ భగవత్ చైతన్యం లోపల నేను భగవంతుడు అనేది వేరువేరుగా ఉంటుంది, ద్వంద్వం ఉంటుంది. ఆత్మ చైతన్యం లోపల నేను ఆత్మని, ఇది ప్రపంచం అని తెలుస్తుంది. ఆత్మ చైతన్యంలో నేను ఆత్మని, కానీ ఇదంతా ప్రపంచం అని అంటుంది. ఓకే, అందుకని చెప్పేసి అని ఈ ప్రపంచం అంతా కూడాను ఎప్పటికైనా కూడా ఉండేది కాదు, శాశ్వతమైనది కాదు. కానీ నేను ఆత్మగా నేను శాశ్వతం అనేది ఆత్మ సెల్ఫ్ రియలైజేషన్లో అర్థమవుతుంది. గాడ్ రియలైజేషన్ లోపల నేను ఈ భగవంతుడు వేరువేరుగా ఉన్నా కూడా కాన్షియస్నెస్ ఒకటేను, కానీ నేను నా భగవంతుడు అనేది ఉంటుంది ఆ ద్వంద్వం లోపల. ఈ బ్రహ్మీ చైతన్యం వచ్చేటప్పటికి అన్నీ కలుస్తాయి, కలిసి నేను ఉన్నది ఒకటే బ్రహ్మని, ఆ బ్రహ్మం నేనేను, అన్నీ కూడా ఈ బ్రహ్మంలోనే ఉన్నాయి అని చెప్పి, అందుకనే ఈ యొక్క ఎన్లైటన్మెంట్ అనేది స్టెప్స్ తోటే జరుగుతుంది. దానికి కావలసినటువంటి తపస్సు కొంతకాలము ఉండాలి. ఏ విధంగానూ ఒక క్యాటర్పిల్లరు సీతాకోక చిలుక కావడానికి కొద్ది రోజులు అట్లా ఉంటుంది, ఒక దీని లోపల ప్యూపల్ అని ఉంటుంది కదా, అట్లాగే ఉండి కొద్ది సంవత్సరాలు, కొద్ది రోజులు, కొద్ది నెలల తర్వాత అది సీతాకోక చిలుక అవుతుంది. అట్లాగే మనకు గుడ్డులో నుంచి పిల్ల రావాలని అంటే దాన్ని కదపకుండా అట్లాగే ఉంచుతారు కదా,
అట్లాగే మనం పెరుగు చేసేటప్పుడు పాలని కదపకుండా ఉంచితేనే పెరుగు అవుతుంది కదా. అందుకని చెప్పేసి అనేసి ఈ తపస్సు అనేది చాలా అవసరము. ఒక డిస్టర్బెన్స్ లేకుండాను దాని లోపల ఈ ఎవల్యూషన్ జరగటము, ఈ యొక్క ఆధ్యాత్మిక తేజస్సు పెరగటము, ఈ నర్వస్ సిస్టమ్ ఏమవుతుంది దీని లోపల మన యొక్క ఇండివిజువల్ చైతన్యాన్ని ఈ మన బ్రహ్మీ చైతన్యం కానీ లేకపోతే పరమాత్మ చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్, అబ్సల్యూట్ కాన్షియస్నెస్ దీని లోపల ఇన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఇండివిజువల్లోకి. ఇది పరిపక్వం కంప్లీట్ అయ్యేటప్పటికే నీకు ఎన్లైటన్మెంట్ అంటాం మనం దాన్ని. ఓకే, సో దానికి టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఆడుకుంటూ పాడుకుంటూ అది చేసుకుంటూ మేము ఎన్లైటన్ కాగలము, ఇది చేస్తాం అది చేస్తాం ఎన్లైటన్ కాగలము, ఒక్క రోజులో ఎన్లైటన్మెంట్ అవుతుంది, ఒక గంటలో ఎన్లైటన్మెంట్ అవుతుంది అని చెప్పేసి అవి సరైన సత్యాలు కావు. అదేవిధంగాను నన్ను చాలామంది అడిగేవారు, భగవంతుడు కనబడితే అది ఎన్లైటన్మెంట్ కాదు. ఎందుకంటే మేనిఫెస్ట్ భగవంతుడు, ఒక రూపము కలిగినటువంటి భగవంతుడు కూడా నేచర్ ప్రకృతిలోకి వస్తాడు. మనం రూపం లేనప్పుడు మనం పరమాత్మ అంటాము, రూపం కలిగినప్పుడు వాళ్ళ రాముణ్ణి కృష్ణుడు అంటాం, మనము దేవి అని అంటాము. సో వాళ్ళు కూడా చైతన్యం లోపలే, కానీ దే ఆర్ ఆన్ దట్ హయ్యర్ కాన్షియస్నెస్ లెవెల్లో. కాబట్టి భగవంతుడు నీకు కనబడినా కూడా అది పూర్తి ఎన్లైట్మెంట్ కాదు. బట్ ఇట్ ఈజ్ వెరీ గుడ్, ఎందుకంటే ఆనందదాయకమైంది, విపరీతమైనంత ఆనందదాయకమైనటువంటి స్థితి అది భగవంతుడు గాడ్ రియలైజేషన్ అనేది. సో నేను చెప్పేది ఏంటంటే నాన్న, దీనికోసం కొంత టైం వినియోగించాల్సి వస్తుంది, దీనికోసం కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడు అందరూ అన్నారు, ఆశ్చర్యపోయారు, మాతాజీ మీరు ఇంత ప్రాక్టీసు ఇంత ఇది అన్నీ వదిలిపెట్టి ఎట్లా వెళ్ళగలరు? కానీ ఆత్మకు మించిన ఐశ్వర్యము, ఆత్మకు మించిన ఆనందము, ఆత్మకు మించినటువంటి ఆ కోరిక కావాలనేది ఇంక దీనికి మించింది ఇంకేమి లేదు. పోతే నాకు అదృష్టవశాత్తు ఫ్యామిలీ కూడా కలిసి వచ్చింది. మా తల్లిగారు నన్ను దీవించారు, నా భర్త గారు కూడా దీవించారు. నువ్వు తపస్సు చేసుకో అని చెప్పేసి వాళ్ళు వచ్చి కనిపెట్టేవారు, అప్పుడప్పుడు కనుక్కోవడము చేయటము అంతాను. సో భగవంతుని కృప వల్ల, గురుదేవుడి కృప వల్ల, జగన్మాత కృప వల్ల, శివుడి కృప వల్ల అంతా కూడా బాగానే జరిగింది. అందరూ అంటారు, చాలా చెప్తారు, ఇంత కష్టపడాలి అంత కష్టపడాలి, ఇన్ని ఉపవాసాలు చేయాలి, అవి తినకూడదు ఇవి తినకూడదు అవన్నీ అని చెప్పేసని. నిజానికి వాస్తవానికి అవన్నీ కూడా కరెక్ట్ కావు. ఎందుకంటే నువ్వు ఏది చేసినా కూడాను ఆనందంతో చేయగలవు. తపస్సు చేస్తే నువ్వు ఆనందం నీ లోపల ఉల్లుగుతుంటేనే నువ్వు తపస్సు కంటిన్యూ అవుతుంది. ఏ విధంగా ఒక బిడ్డ జీవించాలి అంటే ఆనందంతో జీవిస్తూ ఉంటేనే ఆ బిడ్డ బాగా అభివృద్ధి చెందుతుంది. ఒక పువ్వు వికసించాలంటే అది ఆనందంతో చేస్తేనే, ప్రేమతోటే అది పువ్వు వికసిస్తుంది, లేకపోతే ముకుళించుకుపోతుంది, లేకపోతే చిన్న పువ్వు అయిపోతుంది. అందుకని చెప్పేసి ఏ తపస్సు అయినా కూడాను ఆనందంగా చేయగలగాలి, తేలికగానే చేయగలగాలి, కానీ కంటిన్యూయేషన్ ఉండాలి. ఇప్పటి వరకు ఒక కూతురిగా రాణించారు, ఒక డాక్టర్గా రాణించారు, ఒక గృహిణిగా రాణించారు, ఒక తల్లిగా రాణించారు. ఇన్ని రంగాలలో మీరు ఎన్నో అద్భుతమైనటువంటి బాధ్యతలను మీరు చాలా జాగ్రత్తగా, చాలా గౌరవంగా నిర్వర్తించారు. కాబట్టి మీరు అప్పుడు మీ జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి గల తేడా ఏంటి? ఇంకోటి ఏంటంటే, మీరు భారతదేశానికి తిరిగి వచ్చారు అమెరికా నుండి. మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి సేవలు మీరు కొనసాగించాలని అనుకుంటున్నారు? ఆ సేవల ద్వారా మీరు ఏ ఆశయాలు ప్రజల ముందు ఉంచాలని మీరు అనుకుంటున్నారు? అలాంటి అద్భుతమైనటువంటి విశేషాలని మేము వినాలని చాలా ఆశతో ఎదురు చూస్తున్నామమ్మా. ఓకే నాన్న. ఫ్యామిలీగా ఒక గృహస్థుగా ఉన్నప్పుడు నాన్న చాలా చిన్న యూనిట్, ఒక భార్య భర్త పిల్లలు, తర్వాత చుట్టుపక్కల కొద్దిమంది బంధువులు, కొద్దిమంది స్నేహితులు
ఉంటారు. కానీ ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తికి అనేకమైనటువంటి ఆత్మబంధువులు కలుగుతారు. మనం ఆత్మబంధువు అంటాము. మరి ఆత్మకు బంధువులు అందరూ ఆత్మబంధువులే అవుతారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడాను అక్కడ కూడాను చాలామంది దగ్గరికి ఆశ్రయానికి వస్తూ ఉండేవాళ్ళు. మన ఇండియన్సే పండితులందరూ కూడాను, తర్వాత ఎవరన్నా అమెరికన్స్ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు, సీకర్స్ అంటే ఈ జ్ఞానం కావాలనుకునేవాళ్ళు ఎన్నో రకాలుగా సహాయానికి వస్తూ ఉండేవాళ్ళు నా దగ్గరికి. వీళ్ళు వందల వేల మంది కూడాను. వాళ్ళందరికీ కూడా అప్పుడే ఆ వికాస ఆత్మ హృదయంలో వికాసం ఉన్నది అప్పటికేను. అందుకని నేను తిరుమలకు వచ్చినప్పుడు అక్కడ సన్యాసులందరూ కూడా అమ్మ మీరు మా అమ్మ, అప్పటికి నేను సన్యాసం తీసుకోలేదు, అయినా కూడా మీరు మా అమ్మ మా తల్లి అని అనేవారు. అట్లాగే నేను పండితులందరూ కూడా ఇండియాకు వచ్చినాక హిమాలయాల్లోనూ అందరూ కూడాను ప్రతిరోజు వస్తూ ఉండేవాళ్ళు. 10 మంది 12 మంది సన్యాసులు, వాళ్ళందరూ అప్పటికి నేను సన్యాసం తీసుకోలేదు, ఎందుకంటే 2016 వరకు తీసుకోలేదు. అయినా కూడా వాళ్ళందరూ కూడా అమ్మ మీరు మా తల్లి అని చెప్పి, మాతాజీ అని చెప్పేసని. సో ఈ మార్పు అది ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చింది, ఇప్పుడు జరిగింది కాదు ఇది. అందుకని నేను అందరికీ తల్లిగా మిగిలిపోయాను. ఇప్పుడు అంటారు 2000-3000 మంది పిల్లలకి తల్లిని మాతాజీ అంటారు చిన్నపిల్లలు ఈ వేదిక్ టెక్నాలజీ స్కూల్స్ లోపల. సో ఇది న్యాచురల్ పరిణామం ఇది. తర్వాత భారతమాత, మనకి భారతమాత, ఇప్పుడు మీరందరూ కూడా నన్ను మాతాజీ అంటారు, నేనంటాను భారతమాత, వేదమాత అంటాను. మరి వీళ్ళు మనకి తల్లులు. భారతమాత మన తల్లి, జగన్మాత మన తల్లి. మనం అంటాము మనకి సృష్టి లోపల మనకి బర్త్ ఇచ్చిన తల్లి జగన్మాత స్వరూపం అని అంటాము. మరి భారతమాత మరి ఇంతమంది బిడ్డలకి పోషిస్తున్నది కదా, అందరికీను ఒక ఇది ఇచ్చింది కదా, ఒడి ఇచ్చింది కదా. మన గంగా అనేది గంగా తల్లి అంటాము. ఈ భారతమాత కొరకు సేవ చేయాలి ఇప్పుడు అనేది దృక్పథంగా ఉన్నది. ఈ శరీరం మిగిలినంత రోజులు ఈ భారతమాతకి సేవ చేయాలి, రామరాజ్యం తీసుకురావాలి, ఐడియల్ వేదిక్ విలేజెస్ ఆఫ్ రామరాజ్యం. తర్వాత ఇక్కడ స్లమ్ కమ్యూనిటీస్, మనకి అనేకమైనటువంటి స్లమ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ప్రతి ఒక్క సిటీ లోపల, టౌన్ లోపల. హైదరాబాదులోనే 3000 బస్తీలు ఉన్నాయి. దాదాపు 4 మిలియన్ పాపులేషన్ ఈ స్లమ్ ఏరియాస్లో ఉన్నారు. ఇక్కడ కూడా స్కూల్స్ స్టార్ట్ చేసి ఇక్కడ కూడా విమెన్కి అందరికీ కూడాను విమెన్ ఎంపవర్మెంట్ అది తీసుకొచ్చి, పోతే వ్యవసాయం అయితే లేదు ఇక్కడ, ఆధ్యాత్మికంగా వాళ్ళ లోపల ఒక ఇది తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచన ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక ఏమీ లేదు, ఏమి కోరికలు లేవు, ఏమి గోల్స్ లేవు, ఓన్లీ వేదిక్ భారత్ అంతే. ప్రతి ఒక్కళ్ళు కూడాను పురోగమనం పొందాలి. మన యొక్క ఉద్దేశం ఏంటి? మన సనాతన ధర్మ లోపల పురోగమనం, తర్వాత జీవన్ముక్త. యు మస్ట్ బి ఫ్రీ వెన్ యూ ఆర్ ఇన్ ద బాడీ. మనము శివరాత్రి చేస్తున్నామంటే ఏంటి? శివరాత్రి అంటేనే అది పురోగమనం. అప్పట్లో మనకి ఫుల్లీ అవేక్ స్టేట్ ఆఫ్ శివ మనకి ఏర్పడితే అది కంప్లీట్ అయినట్టు. ఎందుకంటే మన యొక్క పురోగమనం లోపల మనము పరమాత్మ నుంచి మొదలవుతుంది. మన ఆదిశక్తి నుంచి మేనిఫెస్టేషన్, ఆ తర్వాత పెరిగి తర్వాత మళ్ళీ ఈ బ్రహ్మస్థితిని వచ్చినప్పుడు మళ్ళీ వీఆర్ అగైన్ పరమాత్మ స్థితిలోకి వస్తాము. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది సైకిల్ ఆఫ్ అవర్ ఎవల్యూషన్. అదే ఒక చెట్టు తీసుకుందాము. ఇప్పుడు మేము చెట్టు మీరు చూశారు కదా, రూప అని చెప్పేసి అంటారు. నార్త్ ఇండియాలో రూప అంటారు దాన్ని. ఎందుకంటే ఒక సీడ్, సర్వబీజమైనటువంటి తల్లి, దానిలో నుంచి ఈ వృక్షం రావటము, అది దాన్ని రూప అంటారు. సో రూప అంటే ఏముంది? ఆకారం. అది సీడ్ టు సీడ్. ప్లాంట్కి అయితే సీడ్ నుంచి మొదలవుతుంది, 8 స్టేజెస్ వెళ్తుంది, సీడ్ తోటి ఎండ్ అవుతుంది. మళ్ళీ సీడ్ ఫామ్ అయినప్పుడు ఫ్రూట్ లోపల సీడు, గ్రాసు, తర్వాతనేమో ఫ్లవరు, ఫ్రూట్, మళ్ళీ సీడ్ ఫామ్ అవుతుంది. అప్పుడు అది కంప్లీట్ అవుతుంది. కానీ మనిషి లోపల
పూర్ణ చైతన్యం నుంచి శుద్ధ చైతన్యం నుంచి శుద్ధ చైతన్యం, ఆర్ లేకపోతే మనం శివ టు శివ అంటాం, పరమశివ టు పరమశివ. ఇది మీరు ఇన్ని ప్రాజెక్టులు మరి మీరు చేస్తున్నారు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్టులమ్మా. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మీరేమైనా సహాయ సహకారాలు అందించమని వాళ్ళని ఏమన్నా మీరు ఎప్పుడైనా కోరారా? లేకుంటే మీకు ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా? లేకుంటే ఈ ప్రాజెక్ట్స్కి మీరు ముందు అటు కేంద్రం నుంచి కానివ్వండి, ఇటు రాష్ట్రం నుంచి కానివ్వండి, ఏమైనా సహాయ సహకారాలు కోరే విధంగా మీరున్నారా? ఇది నిజంగానే చాలా పెద్ద ప్రాజెక్టు నాన్న. ఎందుకంటే మనకి విలేజెసే ఇప్పుడు ఒక 11.5 lakh విలేజెస్ ఉన్నాయి ఇండియా, భారతదేశంలోనూ. మనం ఒక్కొక్క విలేజ్లోనూ మినిమం ఒక వేదిక్ టెక్నాలజీ స్కూల్ పెట్టేటప్పటికి కాన్షియస్నెస్ చైతన్యం చేంజ్ అయిపోతుంది అక్కడ. ఈ తర్వాత ఫార్మర్స్ ఒక ఒరిస్సా లోపలే 4.5 million మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు. కాబట్టి నువ్వు ఆలోచించుకోవచ్చు, మనకి అన్ని దేశమంతా కూడా ఎంతమంది మిలియన్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు మీరు ఆలోచించుకోవచ్చు ఇన్ని స్టేట్స్ లోపల. ఇకపోతే విమెన్కి కూడా మనకి ఎంపవర్మెంట్ ఇప్పుడు మిలియన్స్ లోపల ఉంటారు. మేము ఫస్ట్ మా ఫండింగ్ తోటి, నేను సన్యాసిని, నా దగ్గర ఏమి ఫండ్స్ ఉండవు. జనార్దన్ గారే ఎంత సహాయం చేయగలిగారో అంత చేశారు. ఒక 4-5 ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చేశారు. అంతవరకే ఇంతవరకు తీసుకొచ్చాము. కానీ ఇప్పుడు ఫండింగ్ లేకుండా ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టము. నేను ఒరిస్సా అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసినప్పుడు అడిగాను, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని. ఆయన చాలా సహృదయంతో అప్పుడు అన్నారు, మా మాతాజీ మీరు చేస్తున్నట్టు ఎవరు చేయటం లేదు, మేము తప్పకుండాను దీని లోపల ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చేయడానికి ప్రయత్నిస్తాము అని. కానీ తర్వాత ఈ కోవిడ్ రావటంతో అంత రెస్పాన్స్ రాలేదు. 3-4 సార్లు కాంటాక్ట్ చేసినా కూడాను. పోతే మాకు కూడా నేను అమెరికాలో ఉండటము, ఇక్కడ ఏమీ తెలియకపోవడంతో ఎక్కడెక్కడ అసలు ఎవరిని అడగాలి, ఫండ్స్ ఏ విధంగా తీసుకురావాలనేది మాకు తెలియకుండా అయిపోయింది. ఎక్కడ తెలంగాణలో కానీ లేకపోతే ఒరిస్సాలో కానీ అస్సాంలో కానీను. పోతే మాకు తెలిసినంత వరకును కేంద్రం నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. పోతే మేము ఇంతవరకు ట్యాప్ చేయలేకపోయాం వాటిని. ఎందుకంటే ఒక విధానం తెలవలేదు, అర్థం కాలేదు. ఈ కోవిడ్ కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అయింది కదా, 3-4 నెలల నుంచే కొంచెం బాగున్నది. ఈ మార్చి వరకు కూడా నడుస్తూనే ఉండింది కదా యాక్చువల్లీ కోవిడ్ కూడాను. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఫండ్ రైజింగే. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం నేను కంప్లీట్లీ ఫండ్ రైజింగ్ చేయడానికే తీసుకుంటాను. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మన తెలంగాణ మొత్తం అంతా కూడా రామరాజ్యం తీసుకురావాలని, 5 సంవత్సరాల్లో ఒరిస్సాలో తీసుకురావాలని, 10 సంవత్సరాల్లో మొత్తంగా ఇండియాలో మొత్తంగా వేదిక్ భారత్ తీసుకురావాలని ఆశయం ఉన్నది. అది ఆశయం కూడా నెరవేరుతుంది. ఎందుకంటే ఇది దైవకాంక్ష, ఇది భగవంతుడి యొక్క ఆశయం, ఇది ప్రకృతి యొక్క ఆశయం. ఇది ప్రకృతి కూడా చాలా క్షోభ చెందుతున్నది, ఇంత ఇదైపోయింది అని చెప్పేసి. కాబట్టి కొంచెము అందరూ కూడా ఇది ఒక కారణంగా తీసుకొని రావాలి. అవును, మనము ఒక జనరేషన్ని మార్చాలి, ప్రతి ఒక్క బిడ్డ కూడా బాగుపడాలి, ఏ బిడ్డ కూడా చెడిపోకూడదు, వేస్ట్ కాకూడదు, ప్రతి ఒక్క తల్లి కూడా ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్క ఫార్మరు వేదిక ఆర్గానిక్ అగ్రికల్చరు మనం అమృతం తినాలి, మన ఔషధం కూడా అమృతం ఉండాలి అని చెప్పేసి మనకి సీజన్స్ అన్నీ కూడాను ఇది అనుష్ఠానం ఉంది, వేదిక అనుష్ఠానం ఉన్నది. ఇంకా అది చెప్పలేదు దాని గురించి. వేదిక అనుష్ఠానం ఉన్నది, అది ప్రత్యేకమైన పూజలతోటి మనకి సీజన్స్ అన్నీ కూడాను టైమ్లీ వస్తాయి. ఇవన్నీ కూడా తీసుకొస్తే అప్పుడు అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది, పురోగమనం తేలిగ్గా అవుతుంది, కష్టంగా కాకుండాను. ఎందుకంటే మన యొక్క ఆశయం ఏంటి, ఇక్కడ పురోగమనం కావటమే. ఆనందం వృద్ధి కావాలి, ఆరోగ్యం వృద్ధి కావాలి, శాంతి వృద్ధి కావాలి,
మన లోపల ముక్తి పెరగాలి, ముక్తిగా ఉండాలి, జీవన్ముక్తుడిగా ఉండాలి. ఇది మన యొక్క భారతీయుడు సనాతన ధర్మంలోని ఆశయం. అమ్మ, మీరు ఇంతవరకు డాక్టర్గా ఎన్నో సేవలు అందించినటువంటి మీరు ఇప్పుడు ఒక అమ్మగా, అందరికీ అమ్మగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అటు ఆధ్యాత్మికంగాను ఇటు జీవితంలో ఎన్నో తెలియనటువంటి ప్రాజెక్ట్స్ గురించి మీరు చాలా చక్కగా వివరించి తెలియనటువంటి ఎన్నో విషయాల్ని మీరు మాకు తెలియపరిచారు. మాకే కాదు, ప్రతి ఒక్కరికి మంచి సందేశాన్ని, ఈ ప్రపంచంలో మీ సందేశాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశయాలు ఎన్నో ఉన్నాయమ్మా. అలాంటి ఆశయాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కాబట్టి మీరు మంచిగా అటు ప్రభుత్వం ద్వారాను ఇటు ప్రజల ద్వారాను మీకు అందరి సహాయ సహకారాలు ఉంటాయని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి ఈ సేవలు ఇది ఆరంభం మాత్రమే. ఈ ఆరంభంలోనే మీరు మంచి ఫలితాలని మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామమ్మా.